హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త, తీపి కబురండి. ఈ నెల 17న విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, భారతదేశ చరిత్రలో పెన్షనర్లకి ఒక రోజు అని అంటూ మనందరికీ తెలిసిందే. డిసెంబర్ 17న పెన్షనర్స్ డే అనేది జరుపుకుంటామనమాట. సో, పెన్షనర్స్ డే సందర్భంగా పెన్షనర్లకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు మరియు ముఖ్యాంశాల గురించైతే తెలుసుకుందాము. యాక్చువల్‌గా జాతీయ పెన్షనర్ల దినోత్సవం అనేది డిసెంబర్ 17వ తేదీన మనము ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఇది చారిత్రాత్మక దినం. ఎందుకంటే ఒక స్పెషాలిటీ అనేది ఉందన్నమాట. మరి ఈ యొక్క పెన్షనర్ల ఆహ్, డే, పెన్షనర్స్ దినోత్సవం రోజున ఖచ్చితంగా పెన్షన్‌లకు సంబంధించినటువంటి ఈ యొక్క పెండింగ్ బకాయిలైతేనేమి, వీటిలో ప్రకటించవలసినవి ఏంటి? ప్రభుత్వం ఏ మేరకు ప్రకటించే ఆలోచనలో ఉంది? సో, పెన్షనర్స్‌కి ఏమేమి తక్షణమే ప్రకటించాల్సిన అవసరం ఉందనేది చూద్దాము. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, డిసెంబర్ 17 పెన్షనర్స్ డే అండి. మనకి ఇంకా 10, 11 రోజుల టైం అయితే ఉందన్నమాట. జాతీయ పెన్షనర్స్ డే దినోత్సవ హక్కుల సాధనలో చరిత్రలో ఒక మైలురాయిగా అయితే నిలిచింది. పెన్షనర్ల హక్కు అనేది, పెన్షన్ అనేది భిక్ష కాదు, అది ఒక హక్కు అని చాటిన నకారా గారి కేసు ఒక స్మరణ. డిసెంబర్ 17న కాబట్టి ఈ తీర్పు వచ్చింది. డిసెంబర్ 17న కాబట్టి ఇది కేవలం ఒక తేదీ కాదు, భారతదేశంలోని కోట్లాది మంది పెన్షనర్ల జీవితాలలో వెలుగు నింపినటువంటి ఒక చారిత్రాత్మక దినోత్సవంగా పరిగణించవచ్చు. సో, 1982లో డిసెంబర్ 17వ తేదీన డీఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భారత స్వర్ణోత ఆహ్, సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు మేరకు పెన్షన్ అనే పదానికి ఒక కొత్త నిర్వచనాన్ని, పెన్షనర్లకు అసాధారణమైన గౌరవాన్ని, చట్టబద్ధమైన హక్కులను కల్పించింది ఈ యొక్క సుప్రీంకోర్టు. మరి ఈ చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకొని దేశంలోని యావత్ పెన్షనర్లకు జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా అయితే జరుపుకుంటారనమాట. మరి పెన్షన్ అనే పదానికి అర్థం మార్చిన తీర్పు. ఆనాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని ముఖ్యాంశాలు నేటికీ ప్రభుత్వాలకు మార్గదర్శకాలే. అవేంటంటే, ముఖ్యంగా పెన్షన్ అనేది భిక్ష కాదు, అది ఒక హక్కు. పెన్షన్ అనేది యాజమాన్యం దయతో ఇచ్చేదే దానం కాదు. అది ఉద్యోగి గతంలో చేసిన సేవలకు గాను గుర్తింపుగా చెల్లించే వాయిదా వేయబడినటువంటి వేతనం, అంటే డిఫర్డ్ వేజ్ అంటాము. ఇది పెన్షనర్ యొక్క స్థిరమైన హక్కు లాంటిది. గౌరవప్రదమైన జీవనం. పదవీ విరమణ అనంతరం వృద్ధాప్యంలో ఉద్యోగి గౌరవంగా సుఖ సంతోషాలతో జీవించేందుకు ప్రభుత్వం కల్పించే ఆర్థిక భరోసా ఈ పెన్షన్. వివక్షకు తావులేదు. ఒక నిర్ణీత తేదీ పెట్టుకొని ఆ తేదీకి ముందు, తర్వాత రిటైర్ అయిన వారిగా పెన్షనర్లను విభజించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధం. పెన్షనర్లందరినీ ఒకే తరగతిగా పరిగణించి ఒకే ఫార్ములాతో ప్రయోజనాలు వర్తింపజేయాలి. గ్రాట్యుటీ బహుమతి. ఉద్యోగి తన జీవితంలో 30-35 సంవత్సరాలు సేవ చేసినందుకు గాను యాజమాన్యం ఇచ్చే బహుమతినే గ్రాట్యుటీ అంటాము. మరి ఈ తీర్పుతోనే పెన్షనర్ల జీవితాలకు చట్టబద్ధమైన రక్షణ అయితే లభించిందని చెప్పవచ్చు. ఈ తీర్పుకు గుర్తుగా 1983 నుండి ప్రతి ఏటా కూడా, 1983 నుంచి ప్రతి ఇయర్ కూడా డిసెంబర్ 17న జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నాము. మనకి ఇంకా మరొక 10, 12 రోజులైతే ఉంది. హక్కుల పోరాట యోధుడు శ్రీ డిఎస్ నకారా గారు ఈ చారిత్రాత్మక మార్పుకు కారణమైన ఆహ్, ధర్ ధరం స్వరంరూప్ నకారా గారు, డీఎస్ అని అంటాం గదా! ఫ్రెండ్స్, డీఎస్ అంటే పూర్తి నిర్వచనం ఏంటంటే,
డి అంటే ధరం, ఎస్ అంటే స్వరూప్. నకారా గారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. కాబట్టి 1937లో సివిల్ సర్వీసెస్‌లో చేరి రక్షణ, ఆర్థిక శాఖలలో అత్యున్నత పదవులు అలంకరించి 1972లో పదవీ విరమణ చేశారు ఈ డిఎస్ నకారా గారు. ఆనాడు ప్రభుత్వాలు పెన్షన్ చెల్లింపులలో చూపిస్తున్న వివక్షను, అర-కొర పెన్షన్లతో పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన డిఎస్ నకారా గారు చెల్లించిపోయారు. సో, 1979 నాటి ప్రభుత్వ ఉత్తర్వులు పెన్షన్ ప్రయోజనాలు ఒక తేదీతో ముడిపెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కొందరు పెన్షనర్లతో కలిసి సుప్రీంకోర్టు తలుపు తట్టి మరి లక్షలాది మంది జీవితాల్లో ఆశాజ్యోతిగా అయితే ఆయన ఈనాడు నిలిచడం జరిగింది. పెన్షన్ పరిణామ క్రమం, పోరాటాల ఫలం. ప్రపంచంలో మొట్టమొదట 1989లో అంటే 1889లో జర్మనీ ఛాన్సలర్ ఒటో వాన్ బిస్మార్క్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. 1889లోనే పెన్షన్ అనేది తీసుకురావడం జరిగిందండి. మొట్టమొదటిసారిగా జర్మనీ ఛాన్సలర్ ఒటో వాన్ బిస్మార్క్ అనే వ్యక్తి పెన్షన్ విధానాన్ని అయితే ప్రవేశపెట్టారు. అది భారతదేశంలో 1871 పెన్షన్ చట్టంతో ఇది రూపుదిద్దుకుంది. సో, పోరాటాల ఫలితంగా 1980లో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్, 1981లో కుటుంబ పెన్షన్ హక్కుగా సాధించుకున్నాము. అనంతరం తర్వాత కాలంలో పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్‌లతో కూడినటువంటి ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్‌ను కూడా సాధించుకోగలిగాం. సో, పెన్షన్‌కు ఈ విధంగా పునాది పడిందనమాట. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా రివైజ్డ్ పెన్షన్‌గా, ఫ్యామిలీ పెన్షన్‌గా అలాగే గ్రాట్యుటీ వచ్చేలా, కమ్యూటేషన్ వచ్చేలా ఈ విధంగా ఇవన్నీ సాధించుకున్నామనమాట ఒక్కొక్కటిగా. సో, ప్రస్తుత సవాళ్ళేంటంటే సీపీఎస్ నుంచి బకాయిల వరకు. నకారా గారు సాధించి పెట్టిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ స్థానంలో 2004లో కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఉద్యోగుల భద్రతకు కాకుండా మార్కెట్ ఒడిదుడుకులకు వారి జీవితాలను ముడిపెట్టే ప్రమాదకరం విధానమని ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. సో, మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, ఓపీఎస్ అనేది ఉంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది గా మనకు ఉండేదన్నమాట. అది అందరికీ ఉపయోగకరం అన్నమాట. సీపీఎస్ అనేది ఇందులో ప్రభుత్వం 10% వాటాను ఉద్యోగి యొక్క సొమ్ములో నుంచి 10% వాటాను తీసుకెళ్ళి షేర్ మార్కెట్‌లో పెడతారన్నమాట. ఆనాడు ఆ యొక్క అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంటే అది పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా అయినా ఉండవచ్చు. మార్కెట్ ఒడిదుడుకులకు అది అనుగుణంగా రావటం జరుగుతుంది. కాబట్టి ఇది కొద్దిగా రిస్క్‌తో కూడినటువంటి విధానం. సో, ఈ విధానం మాకు వద్దు అని పెన్షనర్స్ పోరాడుతున్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలన్న డిమాండ్ కూడా బలంగానే వినిపిస్తోంది. ప్రభుత్వానికి పెన్షనర్ల విజ్ఞప్తి. గత 5 నెలలుగా పెన్షన్‌ను మొదటి వారంలోనే టెన్షన్ లేకుండా అందిస్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ 5 ఏళ్లుగా పేరుకుపోయిన ఈ క్రింది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పెన్షనర్స్ కూడా కోరుతున్నారు. అవేంటంటే మొదటిది బకాయిల చెల్లింపు. పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏ విడతలు, 11వ పీఆర్సీ అరియర్స్, 2018 నుంచి రావాల్సిన డీఏ అరియర్స్ వెంటనే చెల్లించాలి. సో, వీటిలో ప్రభుత్వము ఈ పెన్షనర్స్ డే సందర్భంగా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ఫ్రెండ్స్. అలాగే 12వ పే కమిషన్ తక్షణమే ఏర్పాటు చేసి మధ్యంతర భృతి మధ్యంతర భృతి కూడా ప్రకటించేలాగా నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలి అని చెప్పి కోరుతున్న నేపథ్యంలో సో, దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణపై అంటే పెన్షనర్లకు అట్‌లీస్ట్ ఇదైనా ఈ యొక్క పెన్షనర్స్ డే సందర్భంగా ఏదైతే గత 10వ పీఆర్సీలో మంజూరైన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌ల ప్రకారంగా ఈ యొక్క పెన్షన్‌ను పునరుద్ధరించాలి. అంటే గతంలో 10వ పీఆర్సీ టైంలో 70 ఏళ్ళు దాటిన వారికి 10%, 75 ఏళ్ళు దాటిన వారికి 15% పెన్షన్‌గా ఉండేది. అది 11వ పీఆర్సీలో 70 ఏళ్ళు దాటిన వారికి 7%, 75 ఏళ్ళు దాటిన వారికి
12% ఉంది. సో, దాన్నైనా కనీసం అట్‌లీస్ట్ ఈ యొక్క పెన్షనైనా తిరిగి పునరుద్ధరిస్తే ఈ పెన్షనర్స్ డే సందర్భంగా ఈ యొక్క మనకి ఏదైతే పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ గూడా ఈ మేరకు కాస్త లబ్ధి పొందుతారన్నమాట. ఎందుకంటే పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ విధంగా అయితే చేయాలి. సో, చేసే అవకాశం అయితే కనిపిస్తోంది ఫ్రెండ్స్. ఇక కమ్యుటేషన్ రికవరీ కూడా ఈ కాలాన్ని 135 నెలలకు పరిమితం చేస్తూ శాశ్వతంగా ప్రభుత్వమే జీవో జారీ చేయాలి. పెన్షనర్స్‌కి ఈ యొక్క పెన్షనర్ డే కానుకగా ఈ యొక్క జీవో అయినా విడుదల చేయాలి. ఇక దేశ నిర్మాణంలో తమ జీవితాలను ధారపోసిన వయోవృద్ధులైన పెన్షనర్ల సంక్షేమ ప్రభుత్వాల బాధ్యత అని. సో, పెన్షనర్స్ సంక్షేమం ప్రభుత్వాల యొక్క బాధ్యత అని వారు భారంగా కాకుండా పెన్షనర్స్ అనేవారు ఆహ్, గౌరవంగా చూడబడాలి. భారంగా కాకుండా అనేది వారి కోరిక. పెన్షన్ లేని వారికి పెన్షన్ కల్పించడం, పెన్షన్ ఉన్నవారికి పెన్షన్‌ను పరిరక్షించడం మనందరి ముందున్నటువంటి బహుత్తర కర్తవ్యం. సో, మరి చూడాలి ఫ్రెండ్స్. ఈ యొక్క పెన్షనర్స్ డే సందర్భంగా ప్రభుత్వము పెన్షనర్స్‌కి ఏ విధమైన గిఫ్ట్ ఇస్తుందా అనేది మనకి తెలియనుందనమాట. మరి కొద్ది రోజుల్లో. సో, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను వీడియో రూపంలో. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.